ఇప్పుడు న్యూస్ పేపర్ అప్డేట్స్ మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు అయితే చూసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నిన్న కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్. మరిన్ని పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, బీపీ, షుగర్ బాధితులకు ఉచిత మందులు, అందుబాటులోకి ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రజా రాజధానిగా అమరావతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. ఇక్కడ చూసుకుంటే డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, వారి రక్షణకు ప్రత్యేక చట్టం, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, పూజారులకు 15,000, ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000, మద్యం ధరల నియంత్రణ, విషపూరిత బ్రాండ్ల రద్దు. ఇక్కడ చూసుకుంటే సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం, ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పూర్ టు రిచ్ అన్న పేరుతో మరొక మేనిఫెస్టోలో ఒక పాయింట్ చూసుకోవచ్చు. పేదలను సంపన్నులు చేసే దిశగా ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం పథకాలు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టిన తద్వారా ప్రజల నైపుణ్య స్థాయి పెంపు. ఇక్కడ చూసుకుంటే యువతకు 20,000 ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. ప్రతి మహిళకు నెలకు 1,500. 19 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలున్న వయసు గల మహిళకు 1,500 నెలకి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఫ్రీ బస్. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు 1,00,000 ఆర్థిక సాయం, బ్యాడ్జీ ఉన్న డ్రైవర్ అన్నలకు 15,000, జరినామా, హరిత పన్ను భారం తగ్గింపు, వేట విరమ సమయంలో మత్స్యకారులకు 20,000, రైతులకు 5 ఏళ్లలో 1,90% రాయితీపై బిందు సేద్యం, రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, మెరుగైన పిఆర్సీ, ఐఆర్, ఆస్తి పన్ను సమీక్ష, చెత్త పన్ను రద్దు, డీజిల్, పెట్రోల్ ధరల నియంత్రణ, గ్రామాల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, 100 రోజుల్లోనే కట్టడి. నిన్న విడుదలైన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. అందులో ఏవైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతాయి అని కన్ఫర్మ్ చేసిన కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దక్షిణ భారతదేశంలో అత్యధిక ఘటనలు ఆంధ్రప్రదేశ్లో, 5 ఏళ్లలో దళితులపై వైసీపీ దాష్టికాలు, పోలీసుల అండతో వేధింపులు. ఒక్కో విశ్రాంతి ఉద్యోగికి 2.5 లక్షల పైగానే రావాలి, బకాయిలు కళ్ళు చూడకుండానే చనిపోతున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే జీతాలు, పెన్షన్ తగ్గించారు. వృద్ధులని చూడకుండా అదనపు పెన్షన్లో కోత పెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశామంటూ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ చేసిన కామెంట్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే ఇంటికి వెళ్ళినా వారు నగదు ఇవ్వలేరా, పెన్షన్ పంపిణీపై జగన్ మొండి వైఖరి, సులువైన పరిష్కారంపై మగ్గు చూపని సర్కార్, బ్యాంకుల్లో జమ చేస్తామని 3 గంటల్లోనే ఇంటింటికి వెళ్లి చెప్పిన కాకుమాన్ సిబ్బంది, రాష్ట్రం అంతటా ఇదే వ్యవధిలో డబ్బులు అందించలేరా అంటూ కూడా ఫైర్. గరిష్ట ఉష్ణోగ్రతల్లో రికార్డు, కర్నూలు జిల్లా సింగనవరంలో 46.4 డిగ్రీలు నమోదైనట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన 3 ప్రచార సభలు ఏవైతే ఉన్నాయో వైసీపీకి సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. నాయకుడు అంటే ఓ నమ్మకం, టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్. మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫోటో ఎక్కడ చంద్రబాబు అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. నిన్నెవ్వరూ నమ్మరు, నీ హామీలు బూటకమని తేలిపోయింది, మీ విశ్వసనీయత ఎలాంటిదో ఇదే రుజువు. బాబుది బోగస్ రిపోర్ట్, జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్, కూటమి పాతదే, మోసాలు కొత్తవి. చంద్రబాబు జీవితం అంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లే. 75 ఏళ్లు గడిచినా పశ్చాత్తాపం ఏ కోసానా లేదు. జగన్ ను ఎందుకు చంపకూడదు, పాతేస్తా అని అంటున్నాడు. 58 నెలలుగా మన స్కీమ్ ను లిస్టు చదువుతుంటే బాబుకు పిచ్చి కోపం వస్తుంది. ఆయన ప్రశ్నిస్తే ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, వదినమ్మ, చంద్రన్న కాంగ్రెస్ కు కోపమే. నాపై తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టు చదువుతున్నారు. పేదలకు ఏం చేశామని అడుగుతుంటే జవాబు చెప్పకుండా జగన్ ను తిడతావా బాబు, పెన్షన్లు అడ్డుకున్న బాబును అవ్వాతాతలంతా తిట్టడంతో జగన్ పై నెపం వేస్తున్నాడు.
సో టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించిన వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కూటమిది అసత్య మేనిఫెస్టో, హామీలన్నీ జగన్ అమలు పరిచినవి, అరచేతిలో వైకుంఠం చూపే చంద్రబాబు, ఓట్ల కోసం ముస్లింలు క్రిస్టియన్లు కావాలి, మేనిఫెస్టోపై మూడో వ్యక్తి ఏడి, సో డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావో వివరించాలి. సో ఇవి మా మంత్రి పేరుని నాని చేసిన కామెంట్స్. ఏవైతే నిన్న మేనిఫెస్టో రిలీజ్ అయిందో దానికి సంబంధించి అందులో ఉన్న హామీలన్నీ వైసీపీవే, సగానికి పైగా వైసీపీవే ఉన్నట్టు కూడా వైసీపీ నేతలు అయితే అంటున్నారు. పవన్ ఓడించి తరిమేయడం ఖాయం, ఆయన ఓడించకపోతే పేరు మార్చుకుంటా, తుది ఘటనకు చంద్రబాబే కారణం, పవన్ చంద్రబాబుపై ముద్రగడ ఫైర్. సో ల్యాండ్ టైటింగ్ కేంద్రం అమలు చేసే చట్టం, దీనిపై ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఈ చట్టంపై దిగుజారుడు రాజకీయం చేయడం దుర్మార్గం, 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇంత అసహ్యంగా మాట్లాడడానికి నోరెలా వచ్చిందో. సో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో ఎన్నికల సమయంలో మరోసారి నగదు పట్టివేతని ఇక్కడ చూడొచ్చు. సో కదిరి టీడీపీ అభ్యర్థి కారులో 2 కోట్ల నగదు, అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు, కారు సీజ్, డ్రైవర్ ఆనంద్ కుమార్ అరెస్ట్. సో ఇక్కడ కూడా చంద్రబాబుకి వ్యతిరేకమైన వార్తని మనం చూసుకోవచ్చు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా, అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబుది రోజుకో తీరు, అవ్వాతాతల ఓట్లు దక్కవేమోనన్న దగ్ధతో మొదట్లో ఇంటింటికి పంపిణీ అడ్డుకునేందుకు ఈసీకి ఫిర్యాదు, దీంతో సచివాలయాల్లో పంపిణీ చేయాలని ఈసీకి ఆదేశాలు. దీనికి అనుగుణంగా ఏప్రిల్ పెన్షన్ సచివాలయంలోనే అందజేత, అవ్వాతాతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బాబు బృందం యూటర్న్. ఇప్పుడు బ్యాంకుల్లోనే పెన్షన్ జమ చేయాలని 20 రోజుల్లోగా నిమ్మగడ్డ పచ్చముఠా ఫిర్యాదు. సో దీంతో పెన్షన్ పంపిణీలో మళ్లీ మార్పులు, ఫలితంగా బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికి బ్యాంకుల్లో జమ చేయాలని, ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు. ఎప్పటికప్పుడు బాబు మాట మారుస్తూ అధికారులు ప్రభుత్వంపై నిందలు. సో మే 1న సెలవు రోజైన పెన్షన్ మొత్తాన్ని జమ చేయనున్న బ్యాంకులు. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, 1న ఢిల్లీకి రండి అమిత్ షా, డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు, ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఉపకరణలు తీసుకురావాలని సూచన, నోటీసులకు భయపడేదే లేదు అంటూ రేవంత్ స్పష్టం చేశారు. రెవెన్యూ కేసు నుంచి మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారని కూడా ఆరోపించారు. 15 రోజుల సమయం కోరాం, లీగల్ సెల్ రేవంత్ ను కోర్టుకి ఈడుస్తామంటూ కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సో కర్ణాటకలో డర్టీ పిక్చర్, దేవేగౌడ్ మనోడు ప్రజ్వల్ రేవణ్ణి రాసలీల సంచలనం. సో పెన్ డ్రైవ్ లో 2976 అశ్లీల వీడియోలు. సో జేఏడ్సీలో కలకలం, ప్రజ్వల్ లీలలపై గత డిసెంబర్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజ్ గౌడ్ 2 పేజీల లేఖ. అయినా కూటమి కేటాయింపుల్లో భాగంగా అతనికి హసన్ సీటు, బీజేపీ జడ్సీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్, మోదీజీ ఇంకా మౌనమేనా అంటూ ప్రియాంక గాంధీ ప్రశ్నించారనమాట. ప్రజ్వల్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకులు ధ్వజం, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో కూటమి ప్రధాన అభ్యర్థి ఎవరు? జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్. ఇలా అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలింది. మానుకోట, కొత్తగూడెం సభల్లో బీజేపీ చీఫ్ నడ్డా చేసిన కామెంట్స్, పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచన. సో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం ఏడుస్తారు, మీ కూతురు చక్రం తిప్పింది చాలదా అంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. సో బీఆర్ఎస్ కి మరో శాఖను కూడా మనం చూసుకోవచ్చు. సో ఓయూ సెలవులపై రాజకీయ దుమారం, మే 1 నుంచి 30 వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు, ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంట్ సమస్యలు ప్రస్తావిస్తామని వెల్లడి. నీటి ఉత్తర్వుల్లోనే స్పష్టం, ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి కొరతకు నిదర్శనం అంటూ ట్వీట్, కొరత వాస్తవం అంటూ మీటర్ రీడింగ్ లోనూ స్పష్టం. తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాస్ నోటీలు, విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, నిశ్చింతగా చదువుకోండి అంటూ కూడా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సో రిజర్వేషన్లను ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. మోదీ 400 సీట్లు అడిగేది వాటిని రద్దు చేయడానికి, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ పైసా వేయలేదు. కర్ణాటకకు మోదీ ఖాళీ చెంబు తప్ప ఇచ్చిందేమీ లేదు. గున్మట్కల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే గ్లాసు పై కుట్ర, ఓట్లు చీలికకు వైసీపీ పన్నాగం, కామన్ సింబల్ గా మారిన గాజు గ్లాసు, జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు. జనసేన లేని చోట్ల స్వతంత్రులకు 16 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల్లో గ్లాస్ ను ఎంచుకున్న ఇండిపెండెంట్లు. సో ఏపీలో జనసేన అభిమానులు గందరగోళపరిచే కుట్ర. సో పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ రిటర్నింగ్ ఆఫీసుల సహకారం.
ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే మోదీ కామెంట్స్, నిన్న తెలంగాణలో మోడీ చేసిన కామెంట్స్ ఇవి. నేను బ్రతుకున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ రద్దు చేయమంటూ మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా మొదటి రోజు నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తుంది, రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తుంది, కావాలని ఫేక్ వీడియో, ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని కామెంట్. సో నిన్న జరిగిన మెదక్ జిల్లా అల్లందుర్గంలో బీజేపీ జనసభ ఏదైతే జరిగిందో అందులో మోడీ చేసిన కామెంట్స్ ఇవి. సో గుజరాత్ కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఇమేజ్ లో కూడా చూసుకోవచ్చు. మోదీ 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏంది లేదు, బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్, బీసీ కుల గణనను మోదీ వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం, ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు, ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్టినట్లే ఇప్పుడు మోదీ రిపీట్ చేస్తున్నారని కామెంట్. సో నిన్న జమ్మిగుంటలో జరిగిన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో కరెంట్ డిమాండ్ ఫిక్స్, ఏప్రిల్ 30న 228 మిలియన్ యూనిట్ల నమోదు, ఎండల ఎఫెక్ట్ రికార్డ్ స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం, నిరుటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ యూనిట్ల అధికం, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ల యూనిట్ల లోపే 150 మిలియన్ల యూనిట్ల దాకా. సో కొనుగోలు చేసి పవర్ కట్స్ లేకుండా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో 3 జిల్లాలు కుతకుత 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు, అత్యధికంగా నల్గొండ జిల్లా, మాట్కోపల్లి, జగిత్యాల జిల్లా జైన్లో 46.2 డిగ్రీలు, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే రికార్డు, 16 జిల్లాల్లో 44 పైగా నమోదు. సో వారం పాటు ఇలాగే ఉంటుందని ఐఎన్డీఏ హెచ్చరిక, వడగాలు తీవ్రంగా ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు, బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన. సో ఇక డిప్యూటీ సీఎం ఇందాక ఓయూ యూనివర్సిటీ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉన్నామో దానికి సంబంధించిన మరోసారి వార్తను చూసుకుందాం. అన్ని వర్సిటీల్లో పుష్కలంగా కరెంటు, నీళ్లు, విద్యార్థులు అక్కడే ఉండి ప్రిపేర్ కావచ్చు అంటూ డిప్యూటీ సీఎం భట్టి చేసిన కామెంట్స్ ఇవి. కేసీఆర్ పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు, కరెంట్ ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సో 10th లో 91% పాస్, గత ఏడాదితో పోలిస్తే 4.70% ఎక్కువ. సో ఇక దిశలో చూసుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా మోదీ కామెంట్స్ చూసుకోవచ్చు. పారిశ్రామిక వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్న కాంగ్రెస్ ఆ సొమ్మంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి తరలింపు. దానికి సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. అడ్డుకోకపోతే సర్వనాశనమే, నేను బ్రతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి శక్తి ఉండదు, ఓడిపోతామని భయంతోనే ఫేక్ వీడియో, దాని వెనుక RRR వ్యక్తులు. సో ఇందాక కూడా ఇదే వార్తను చూసుకున్నాం. సో ఇక్కడ కూడా ఓయూ హాస్టల్ తెరిచే ఉంటాయి అని కూడా స్పష్టం చేశారు. సో ఇవి ప్రధానంగా పత్రికలో చూసుకున్న వార్తలోని మరిన్ని విశేషాలు చూసుకునేందుకు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.